కొత్తగా కార్ కొనబోతున్నారా? ఏ వాహనం మీదైనా ₹1,00,000 డిస్కౌంట్ పొందొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికల్ ఇస్తే కొత్త దానిపై కంపెనీలు 5% రాయితీని ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం. పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ పాలసీ విధానం ద్వారా 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చేస్తున్నారు. మన దగ్గర ఉన్న పాత వాహనాలను సర్టిఫైడ్ స్క్రాప్ డీలర్ వద్దకు తీసుకువెళ్లడం ద్వారా ఆ డీలర్ వాహనాన్ని బట్టి తుక్కుకు 4 నుంచి 5% డబ్బును చెల్లిస్తారు. మీ వాహనానికి స్క్రాప్ సర్టిఫికేట్ కూడా అందిస్తారు. తద్వారా మీరు ఏదైనా కారును కొనడానికి షోరూంకు వెళ్ళినప్పుడు ఈ స్క్రాప్ సర్టిఫికేట్ ను చూపించడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు. అలాగే మీరు కొనే కొత్త వాహనంపై మీరు అదనంగా 4 నుంచి 5% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అంతేకాకుండా వ్యక్తిగత వాహనాలకు 25%, వాణిజ్య వాహనాలకు 15% వరకు రోడ్డు పన్ను రాయితీ కూడా పొందవచ్చు. ఈ పాలసీ ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి రానుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గత ఏడాది ప్రారంభంలో 15 ఏళ్లకు పైబడిన వాహనాల ఆర్సీ యొక్క పునరుద్ధరణ రుసుములను పెంచాలని ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ప్రవేశపెట్టింది. మరి అసలు ఈ పాలసీని తీసుకురావడం వెనుక మెయిన్ రీజన్స్ ఏంటంటే వాతావరణంలో పెరుగుతున్న వాయు కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ తుక్కు పాలసీని తీసుకువచ్చింది. 2021 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆటోమోటివ్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించారు. దీన్నే వాలంటరీ వెహికల్ ఫిట్నెస్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. అయితే ప్రజలకు దీని నుంచి ఊహించిన స్పందన రాలేదు. దీనితో అధికారులే నేరుగా రంగంలోకి దిగారు. పాత వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గాను నోయిడా ప్రభుత్వం నేటి నుంచి 15 ఏళ్లకు పైబడి ఉపయోగిస్తున్న వాహనాలను తుక్కుగా మార్చేస్తుంది. అలాంటి వెహికల్స్ కు గత అక్టోబర్ నుంచే 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసింది. అలా క్యాన్సిల్ అయిన వాహనాల్లో ప్రభుత్వ రంగాలకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడిచే రవాణా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న దాదాపు 9 లక్షలకు పైగా కార్లు, ట్రక్కులు, అంబులెన్స్లు వంటి వాహనాలు తుక్కుకు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇకపై అలాంటి వాహనాలు రోడ్లపై తిరగబోవని ఆయన పేర్కొన్నారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ వాహనాలైన ఇథనాల్, మిథనాల్, బయో ఎన్జీటీ, ఈఎన్జీటీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. పాతబడిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు జిల్లాకు 2-3 చొప్పున స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సైన్యం, శాంతి భద్రత, అంతర్గత భద్రతకు ఉపయోగించే వాహనాలకు ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుంది.